మొదటగా సరే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నాయి. నారాయణ గారు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను. సిపిఐ జాతీయ కార్యదర్శిగా జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడాలి? ఇది ప్యూర్లీ కక్ష సాధింపు వైఖరి అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులను, లేకపోతే ప్రజలు స్వాతంత్ర సమరయోధుల ఆస్తులను అటు ఇటు వాళ్ళు మార్చుకునే ప్రాసెస్లో జరిగిన తతంగాన్ని బట్టబయలు చేయడానికి బట్టబయలు జరిగినట్లుగా చూడాల్సిన అవసరం ఉందా? గొంగళలో కూర్చొని అన్నం తింటూ వెంట్రుక ముక్కుందని అలిగిపోయినానంట. అట్లా ఇప్పుడు మొత్తం కార్పొరేట్ కరప్షన్స్ దేశం మొత్తంగా ఉన్నాయి. వివరాలు మళ్ళీ చెప్తాం. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ మీ వివరణ చూశాను. 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి పైన అంటే 5,000 కోట్లు అంట, 2,000 కోట్లు ఓన్లీ ఢిల్లీలో ఉన్నాయంట సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏదా కానీ 5,000 కోట్లు వేసుకో, లేదా 10,000 కోట్లు వేసుకో. ఇప్పుడు మోడీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు ఎట్లా పంపిణీ చేశారు మేము చెప్తా. నిన్నగాక మొన్నే జీవికే వాళ్ళ మోడీ గవర్నమెంట్ చేసిందా లేదా అవన్నీ పక్కన పెడదాము. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ లేకపోతే సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం మీద మోడీ మీద మాట పడలేకపోతే అట్ట మీరు పండుగ పోవడానికి ఏం లేదు. మీరు కావాలనుకుంటే ఏంటంటే తిట్టండి, రోజు తిడుతున్నా అంటారు. నేను అది కాదు పాయింట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి, సోనియా గాంధీ గురించి, నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడుతున్నాం. నేను పాయింట్గా వస్తున్నాను. నేను చెప్పా కదా. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ వాళ్ళు బీజేపీలో చేరుంటే వీళ్ళు పవిత్రంగా గంగబాబులు అయిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు బీజేపీ చేరలేదు కాబట్టి ఖర్చు సాధ్యం చేస్తున్నారు. ఇది కేవలం 3 సినిమాలకు అని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పైన ఏదో ఒక పద్ధతిలో ఈడీని ఉపయోగించి ఖర్చు సాధింపులు చేస్తున్నారు. పర్సనల్ లెక్కలు చెప్పని చెప్తా. ఎవడే బీజేపీని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు టీఎంసీ లీడర్ ఉన్నారు బెంగాల్లో. ఒక టీఎంసీ నుంచి కేసు పెట్టారు. ఆ కేసు అట్టే ఉండగా వాళ్ళు ఇప్పుడు బీజేపీ నాయకులు అయిపోయారు. అస్సాంలో మంత్రులు బీజేపీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అస్సాంలో మంత్రులు అయిపోయారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు కక్ష సాధింపు చర్యలుగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళపైన దాడులు చేయడం, బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎంత డకాయిట్స్ అయినా, ఎంత దొంగలైనా వాళ్ళని పవిత్ర గోవులుగా చూడడం అనేది పేరు చెప్పండి చెప్తా వరుస పెట్టి. కాబట్టి నిజాయితీ లేదు. రామచంద్ర గారు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆ పేరు నాకు తెలియదు, కానీ టీఎంసీలో ఉండగా వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు బీజేపీ తర్వాత వాళ్ళు బీజేపీ నాయకులు అయినారు లేదా? అదే అస్సాంలో కాంగ్రెస్ ఒక మంత్రి ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళు అదేవిధంగా దాడి చేస్తే బీజేపీ చేరిన తర్వాత వాళ్ళు అందరం ఎక్కలేదా? ఆ విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నట్టు 2 ఎంపీలు బీజేపీని పొగిడితే వాళ్ళకి చేరిపోతే వాళ్ళు పవిత్ర గంగవులు అయిపోలేదా? అంటే ఏం చెప్పుకుంటారు మీరు వర్ష దేశం మొత్తం మీద? రామచంద్ర గారు, మీ మీద కాంగ్రెస్ పార్టీ అవకాశవాద వైఖరితో నడుస్తున్న వైఖరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వేధిస్తున్నారని మీ మీద ఉన్న అపప్రద, ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్లుగా మీకు అనుకూలంగా ఉంటే మీ పార్టీలో చేరితే ఒకటి, మీ పార్టీలో చేరకపోతే వాళ్ళ కేసులు, వాళ్ళ ఈడీలు, వాళ్ళ అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి. చేరితే మాత్రం అన్నీ ఆగిపోతాయి. వచ్చినవి కూడా ఆగిపోతాయి, రాకపోతే అసలు రావు. ఇలాంటి ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని ఇదే విషయాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నదంటే ఓకే, రాజకీయంగా మాకు వాళ్ళు అపోనెంట్గా ఉన్నారు కాబట్టి వాస్తవం అవునా కాదా? కేసులో పోలీసు పిలిస్తే వాస్తవం అవునా కాదా? మీరు చేయట్లేదు. నేను అనేది కాదు. ఇప్పుడు దీన్ని మీరు ఇంతకుముందు ఈ డిబేట్ స్టార్ట్ కాకముందు స్పష్టంగా చాలా డీటెయిల్గా చెప్పారు మీరు. నేను దాంట్లో 2 విషయాలు నేను యాడ్ చేస్తాను. ఏమైందంటే 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద ఫార్మ్ అయింది. దీంట్లో 76% సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ఉన్నాయి, 24 మోతీలాల్ వోరా అండ్ 12% ఆస్కార్ ఫెర్నాండెజ్. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులతోని, ఈరోజు ఈ యంగ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా, యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఎన్ని చారిటబుల్ ఫండ్స్, ఎన్ని చారిటబుల్ పని చేశారు? ఏం చేయలే. దే హ్యావ్ డన్ రియల్ ఎస్టేట్. 50 లక్షల రూపాయలకు 5,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని మీరు తీసుకోవడం అనేది, దీని మీద నేను చెప్పడం కాదు, ఢిల్లీ హైకోర్టు 2016లో చెప్పినటువంటి విషయం. ఏమని చెప్పిందంటే 2019లో ఏమంటే ది ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ది షేర్స్ ఆఫ్ ఏజేఐ టు యంగ్ ఇండియా వాజ్ నథింగ్ బట్ ఎ క్లాండెస్టైన్ అండ్ సూపర్స్టిషియస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యూకరేటివ్ ఇంట్రెస్ట్ టు యంగ్ ఇండియా. ఇది ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానం. దాని తర్వాత సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ లీడర్స్ వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు? క్వాష్ ది కేసు అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏమో ప్రైమా ఫేసా జరిగితే కేసు మీకు క్వాష్ చేయము, కాకపోతే మిమ్మల్ని ఎగ్జంప్షన్ ఫ్రమ్ అటెండెన్స్ అని చెప్పారు. దాని తర్వాత మజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్స్ ఇష్యూ చేసింది. దాని మీద వీళ్ళు హ్యాండ్స్ పెట్టి వీళ్ళు కూడా తీసుకోవడం జరిగింది పటియాలా డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి. ఇవన్నీ కూడా ఒక న్యాయపరమైన ప్రక్రియ.
ఈ ప్రక్రియలో బీజేపీ ఎక్కడుందండి? వెర్ ఇస్ బీజేపీ? తర్వాత మీరు ఇప్పుడు మోదీ గారి మీద సిబిఐ కేసు అప్పుడు సీఎం పెట్టలేదా? అమిత్ షా గారిని జైలు పంపించలేదా? ఉద్ధవ్ ఠాక్రే గారు కేసు ఫైల్ చేసింది ఎవరు? కేసు ఫైల్ చేసింది ఈడీ అండి. ఇక్కడ ఈడీ ఫైల్ చేసింది. ఇక్కడ కేసు వేసింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఏ పార్టీలో ఉన్నారు? సుబ్రహ్మణ్య స్వామి చేసిన కేసు ఎప్పుడు వేశారండి? అది 2015లో వారు కేసు వేసింది కాదు. కేసు ఇప్పుడు ఈడీ 2014లో వేసింది. 2014లో ఈడీకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈడీ కేసు వేసి దాని మీద సుప్రీంకోర్టుకు ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళినప్పుడు వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినటువంటి సందర్భంగా వారు మళ్ళీ కోర్టుకు ఆసరా తీసుకున్నది యంగ్ ఇండియా లిమిటెడ్. దాంట్లో వీళ్ళందరికీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కేసు ఉన్నది, ప్రైమ్ ఆఫీసర్ కేసు ఉన్నది, ఎవరు వేస్తే వేరే మాట. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఒక కేసు వచ్చిందండి. వాళ్ళు దర్యాప్తు చేయాలా లేదా? సెక్షన్ 50 ఆఫ్ ది పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఒక పవర్ ఉంటుంది వాళ్ళకు ఎగ్జామిన్ చేయడానికి. ఇది విచారణ చేస్తూ ఉన్నారు. ఒక తప్పు చేసినటువంటి ఒక వ్యక్తులను విచారణ చేస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా విచారణ చేయొద్దు, ఇది రాజకీయమైన వేధింపు ఎట్లయితుందంటే సుప్రీంకోర్టు తప్పు మాట్లాడిందా, హైకోర్టు తప్పు మాట్లాడిందా, డిస్ట్రిక్ట్ కోర్టు బెయిల్ ఇవ్వడం తప్ప? మీరు బెయిల్ మీద ఉన్నారు ఈరోజు, యువర్ ఆన్ బెయిల్. మీరు వెంటనే కేసు అగేన్స్ట్ యూ. మీకు ఈరోజు మీ కేసు విచారణ చేయకపోతే ఎట్లయితుంది అంటే ఇట్నే పెండింగ్ ఉండాలా? మీరు బెయిల్ తీసుకోవాలి, బయట ఉండాలా? ఈడీకి కేసు దర్యాప్తు చేయొద్దా? నేను అదే అంటున్నాను. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి మీద కేసు పెట్టారు, అప్పుడు సిబిఐ వాళ్ళు అమిత్ షా గారిని జైల్లో పెట్టారు, తడిపాటు చేశారు, గుజరాత్ రాకుండా చేశారు. అప్పుడు ఆ రోజు కోర్టు మేమేం మాట్లాడలే కదా. మొన్న ఉద్ధవ్ ఠాక్రే గారి ఇంటి ముందు హనుమాన్ చాలీసా పెడితే ఒక దళిత ఎంపీ మీద సెడేషన్ యాక్ట్ పెట్టారు. మనం డిస్కస్ చేసాం అవన్నీ కూడా. ఎట్లా అవుతుందంటే ఇవన్నీ కూడా ఎవరిని వేధించేయడానికి ఈడీ సిబిఐ యూజ్ చేసే అవసరం లేదు.